సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. ఇదే ఈ అధ్యాయంలో హైలైట్ అయిన విషయం, దావీదుకు దేవుడు ఎలా తోడై ఉన్నాడో చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఒక్కసారి కొన్ని వచనాలు చూద్దాం. చూడండి, దావీదుకు తోడై ఉన్నాడన్న మాట మాత్రం ముందు చూడండి, తర్వాత అసలు కథలోకి వెళ్దాం. 12వ వచనం అండి. యెహోవా తనను విడిచి దావీదునకు తోడైండు చూచి సౌలు దావీదుకు భయపడెను. 14వ వచనం, దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఏంటండి, నీ శత్రువుల్ని కూడా భయపెట్టగలుగుతాము ఎప్పుడంటే 5వ వచనం కూడా, దావీదు సౌలును తనను పంపిన చోటకెళ్ళపోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చను. ఓకే, దేవుడు తోడుకున్నాడు మాట అక్కడ కనపడలేదు, కానీ తోడుకున్నాడు కాబట్టి దీవెన అయింది. ఇక్కడ ముఖ్యంగా ఎక్స్ మినిస్టరు, ఎక్స్ కింగ్, మరి ఎవరండి, సౌలు కింగ్గా తృణీకరించబడ్డాడు, దావీదు కింగ్గా ఏర్పరచుకున్నాడు దేవుడు. ఆ సందర్భంలో జరిగిన సిచ్యువేషన్ చూస్తే, వీళ్ళిద్దరికీ వచ్చిన ఆ యొక్క సంభాషణ చూస్తే, అతని పరిస్థితులు చూస్తే చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. మొదటి వచనం చూద్దాం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. ఏంటంట, దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు సౌలు హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. దావీదు మాట్లాడింది ఎవరితోటి? మనసు కలిసింది ఎవరితోటి? పక్కన కూర్చొని వింటున్నాడు. వింటుండగానే సౌలు మాటలు వింటుండగానే దావీదు మాటలు వింటుండగానే యోనాతాను దావీదులో ఒక ప్రత్యేకతను చూశాడు. అతని మనసు కలిసిపోయింది. ఇదిగా సాధారణంగా ఇలాగ మనం మీటింగ్లకి వెళ్ళినప్పుడు, ఇలా మీటింగ్ పెడుతున్నప్పుడు మన మనసులు కలుస్తున్నాయా, లేకపోతే వ్యతిరేకాలు వస్తున్నాయా? మనసులు కలవని సేవ ఎంతమంది మనుషులతో చేసినా దేవుడు మెచ్చడండి. పరిశుద్ధాత్ముడు మనల్ని, మనుషుల్ని పోగు చేయటం కాదు, మనసుల్ని పెనవేస్తాడు. దేవుడు ఎప్పుడూ కూడా ఐక్యపరిచేవాడు, ఒకటిగా చేసేవాడు. ఎప్పుడైతే మన మనస్సు ఒకరితో కలవలేదంటామో, ఒకరితో మనం ఏకీభవించలేదంటామో, ఖచ్చితంగా వెలుగు చీకటికి పొత్తు లేదు, దేవునికి సాతానికి సంబంధం లేదు, సత్యం అసత్యం కలవదు. ఒకవేళ కలవలేదంటే కారణం, నీవు దేవుని పక్షంలో ఉన్నావు, మరొకరు సాతాను పక్షంలో ఉన్నారు. అప్పుడే మనకు భేదాభిప్రాయాలు వస్తాయి, వాదనలు వస్తాయి, మనసు కలవదు, అసూయలు వస్తాయి, గర్వాలు వస్తాయి, పోట్లాట్లు వస్తాయి, కొట్లాట్లు వస్తాయి, కక్షలు ద్వేషాలు పెరిగిపోతాయి. విచిత్రం ఏంటంటే, ఈ రోజుల్లో ఒక దేవుని చేత ఆశీర్వదించబడిన సంఘంలో భేదాభిప్రాయాలు వస్తున్నాయంటే ఎవరో ఒకరు తప్పు. అది ఎవరు తప్పు, నేనా నువ్వా అని ఎవరు బట్టుకు వాళ్ళు పరిశీలించుకోవటం వదిలేసి నీదే తప్పు అని ఒకరినొకరు ఏలెత్తి చూపించుకుంటున్నారు. దానివల్ల ఎటువంటి ప్రయోజనమో లేదు. ఇక్కడ యోనాతానికి దావీదు హృదయం కలిసిపోయింది. ఎందుకంటే దావీదు మాటల్లో, మీరు తర్వాత చూస్తే ఉంది, మనకు అన్ని వచనాలు చదవటం కుదరదు, దావీదు మాటలు గౌరవపూరితంగా ఉన్నాయి, తగ్గించుకొని మాట్లాడుతున్నాడు, సాఫ్ట్గా మాట్లాడుతున్నాడు, ప్రేమగా మాట్లాడుతున్నాడు. ఆ మాటల్లో మోసాలు, కుయుక్తులు, అబద్ధాలు లేవు. ఒక అరగంట సేపు ఒకరితో మాట్లాడితే అనలైజ్ చేసేయచ్చండి, వాళ్ళు
వాళ్ళ మాటల్లో ఎంత సత్యం ఉంది లేదు అని పసిగట్టగలరా మీరు అసలే? అందులో ఎంత ఎగ్జాజరేట్ చేస్తున్నాడు, ఎక్కువ చేస్తున్నాడు, ఎన్ని విషయాలు కొంచెం దాస్తున్నాడు. అబ్బే మనకి తేనె పూసిన మాటల్లా కొంతమంది పలుకులు విని మోసపోతారండి. కానీ ఆత్మలో నీవు దేవునితో సహవాసం కలిగే వ్యక్తివైతే ఆత్మానుసారమైన వారితో నీ మనసు కలుస్తుంది. నీవు తప్పైన ఆత్మతో నింపబడితే నీ మనస్సు దేవుని బిడ్డలతో, దేవుని సేవకులతో, దేవుని సంబంధమైన వాళ్ళతో కలవదు. దర్ ఇస్ నో డౌట్. ఇంకా అంతకంటే ఏం లేదు. ఇక్కడ సౌలు కూడా చెప్పాలంటే సౌలు దేవుని చేత అభిషేకించబడినవాడైనా కాదా? సౌలుకు దేవుడు కొత్త హృదయం ఇచ్చాడా లేదా? ఇచ్చాడా? ఇది ఎక్కడుంది చూడండి, 10వ అధ్యాయం, మొదటి సమూయేలు 10వ అధ్యాయం 6వ వచనం అండి. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును, అని సమూయేలు చెప్పాడు. 9వ వచనం, దేవుడు అతనికి కొత్త మనసు అనుగ్రహించను, ఆనాడే సూచనలు కనబడ్డాయి. అంటే పక్క విశ్వాసిగా సౌలు దేవుడు అతన్ని కూర్చోబెట్టి పిలిపించి పట్టుకొని, గాడిదలు కాదురా బాబు, నిన్ను రాజుని చేయాలని నేను అనుకుంటున్నాను, గాడిదలు వెంబడి పరిగెడుతున్నావు, గాడిదల కోసం వెతుక్కుంటున్నావు, ప్రజలను పరిపాలించే రాజుని చేస్తానని దేవుడు కోరుకొని మొట్టమొదటి రాజు ఇశ్రాయేలులకి ఏంటంటే సమూయేలు దేవుడు కోరుకున్నాడు అన్నప్పుడు ఖచ్చితంగా ఒక దైవజనుణ్ణి, ఒక విశ్వాసిని, ఎవరినో ఒకరిని వాడుకుంటాడండి. ప్రభు దగ్గరికి ఎవరు డైరెక్ట్గా వచ్చినట్టు ఎక్కడ కనపడతల్లా. ఒకవేళ డైరెక్ట్గా ప్రభు దగ్గరకు వచ్చినా ప్రభు వారిని ఇంకొక చోటకి డైరెక్ట్ చేస్తారు. సౌలుతో డైరెక్ట్గా మాట్లాడాడు, కానీ అననీయ దగ్గరికి అతన్ని పంపించాడు. ఇక్కడ రాత్రంతా మిద్దె మీద కూర్చొని పర్సనల్ వర్క్ అంటే నేను ఇక్కడే నేర్చుకున్నా. ఈ వచనం చదివినప్పుడే ఒక మనిషి కొత్త మనసు రావాలంటే, ఒక మనిషి మారాలంటే, ఒక మనిషి పశ్చాత్తాపడాలంటే, ఒక మనిషి దేవుని చేతుల్లో వాడబడాలంటే, దేవుని ప్రణాళికలు ఎరగాలంటే, అతనికి మారు మనసు అనుభవం కలగాలంటే, అతనితో కూర్చొని ఒక బిడ్డను కనాలంటే 2 నిమిషాల్లో కనేస్తారమ్మా? ఒక బిడ్డను కనాలంటే ముందు గర్భాన్ని ఏం చేయాలి? మొయ్యాలా వద్దా? మొయ్యాలి. ప్రసవ వేదన. అదే ఈ రోజున అలాంటి ఆత్మలు సంపాదించే వ్యక్తులను చూడటం లేదండి. సమూయేలు మిద్దె మీదకు తీసుకెళ్ళాడంటే 25వ వచనం చూడండి. పట్టణం ఉన్న స్థలం మీద నుండి దిగుచుండగా సమూయేలు సౌలుతో మిద్దె మీద అంటే ఇంకెవరు లేని చోట అనమాట, ఒంటరిగా తీసుకెళ్ళి పర్సనల్ వర్క్ చేస్తున్నారు. స్టేజ్ వర్క్ ఎంత చేసినా ఆ పర్సనల్ వర్క్లో ఉన్న తృప్తి, ఆ వ్యక్తిగతంగా మనుషులతో మాట్లాడటం వల్ల కలిగే ఆ సంతోషం మరెక్కడో దొరకదండి. రాత్రంతా అతనితో మాట్లాడి మరునాడు తెల్లవారుజాము వరకు అతనితో మాట్లాడి నడిపిస్తే అతనికి కొత్త మనసు వచ్చింది. కొత్త మనసు వచ్చింది. ఆ కొత్త హృదయాన్ని కాస్త ఇక్కడ సౌలు చిన్న చిన్న డాగుల్లాగా పడ్డాయి. మొదట గర్వం వచ్చింది. సమూయేలు చేసిన పని చేశాడు. యాజకుడి పని చేయొద్దయ్యా, యాజకుడి పని యాజకుడే చేయాలి, రాజు పని రాజే చేయాలి. సమూయేలు రావటం ఆలస్యమైందట. ఆలస్యమైతే ప్రజలు వెళ్ళిపోతారేమోనని భయపడి నేనే బలి ఇచ్చేశాను అన్నాడు. ఎందుకు భయపడ్డాడు? ప్రజలు వెళ్ళిపోతారని భయపడ్డాడు. ఈ ప్రజల్ని ఎవరిచ్చాడు ఆయనకి? దేవుడిచ్చిన ప్రజలను ఎలా వెళ్ళిపోతారు? వెళ్ళిపోతామండి. అది కాదు, ప్రజలను వెళ్ళిపోకుండా చేయాలని ఇవాళ చాలామంది పాస్టర్ గారులు చేసే పని అదే. అయ్యో 11 గంటల దాకా అయితే ఉపవాస ప్రార్థనకు రారు కాబట్టి 10 గంటలకే ముగించి పంపించేద్దాం 3 మొక్కలు చెప్పి. ఏంటంటే గట్టిగా చెప్తే బాధపడతారు కాబట్టి పాలిష్ చేసి పంపించేద్దాం.
అందుకే ఇలాగ మనుషులు అంచెదనాల్లో దురద చెవులు గలవారై వారి కొరకు వారి బోధకుల్ని ఏర్పాటు చేసుకుంటారంట. దేవజనుడు చెప్పినట్టుగా సంఘం వినాలా? సంఘానికి సంతోషం కలిగేటట్టు దైవజనుడు ఉండాలా? దేవుణ్ణి సంతోషపెట్టేవాడికి ఉండాలా? ఏస్కేల్ కాలంలో, ఇర్మియా కాలంలో అన్నాడు, మనుషులు మట్టి గోడ కట్టుకొనగా ఏం చేశారంటే ప్రవక్తలు గచ్చుపోత, లోపల మట్టి గోడ, పైన గచ్చుపోత, బ్రహ్మాండంగా అయిపోయింది కదా. ఒక తన్నుదంతే, ఒక వర్షం వస్తే కూలిపోతుంది. దావీదు ఎందుకు కోరుకున్నాడు దావీదుని? ఏం చూసి కోరుకున్నాడు దావీదుని? కనీసం బాణం వేయగలడా? ఏమన్నా యుద్ధం చేయగలడా? ఏంది చూశాడు అతనిలో? అతని యొక్క విరిగి నలిగిన హృదయం చూశాడు, అతని దీనత్వాన్ని చూశాడు, అతని కృతజ్ఞత. ఎప్పుడు దేవుడిని స్తుతించేవాడు, దేవుణ్ణి ఆరాధించేవాడు. కాబట్టి దావీదు గొల్యాతుని చంపిన తర్వాత సౌలుతో మాట్లాడుతున్నప్పుడు యోనాతానుకు చాలా సంతోషం అయిపోయి, నువ్వు మా ఇంట్లోనే ఉండిపోమ్మని ఏంటండి దావీదుని తనతో పాటు ఉంచుకొని ప్రాణ స్నేహితుడిగా భావించాడట. ఓకే. అంతేకాక 5వ వచనం, దావీదు సౌలు తను పంపిన చోటకెల్లా పోయి సుబుద్ధి కలిగి పనిచేస్తూ వచ్చను గనుక సౌలు యోధుల మీద అతనికి నియమించను. జనులందరి దృష్టికిని, సౌలు సేవకుల దృష్టికిని దావీదు అందరికి ఇష్టమైపోయాడు. అందరికీ ఇష్టముగా ఉండాలని వేషాలు వేసేవాడు పట్టబడతాడు. కానీ నీ ప్రవర్తన సరిగా ఉంటే, నీ ప్రవర్తనలో దేవుని ప్రేమను, దేవుని సన్నిధిని, దేవుని జ్ఞానాన్ని నువ్వు చూపించగలిగినప్పుడు నువ్వు అందరికీ ఖచ్చితంగా ఇష్టమవుతావు. అందరూ ఆయన్నే ఇష్టపడతారు. ఎందుకు నన్ను ఇష్టపడరేంటి? అందరూ మిమ్మల్నే పొగుడుతారండి, నన్ను ఎవరు పొగడరే అని ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకుంటుందంట భార్య. నన్నేం చేయమంటావు మరి దానికి? నీ ప్రవర్తన సరి చేసుకో, నువ్వు ఇష్టలుగా ఉండు. అబ్బే అది కాదు, నేర్చుకుందాం ఎలా ఉండాలి ఇష్టంగా. దేవునికి ఇష్టంగా ఉంటే నేను మనుషులకి ఇష్టంగా ఉంటా, దేవుని మనుషులకి ఇష్టంగా ఉంటా. సైతాన్ మనుషులకి ఇష్టం ఉండదు, సైతాన్ మనుషులకి ఇష్టం ఉండదు. దావీదు ప్రవర్తన దేవుని ఎదుట యథార్థంగా ఉంది కాబట్టి మనుషులతో కూడా సరి. ఒకడు దేవుడితో సరిగా ఉంటే మనుషులతో సరిగా ఉంటాడండి. ఇక్కడ మర్చిపోకండి ఈ విషయాన్ని, ముఖ్యమైన విషయం. నువ్వు దేవుడితో సరిగా ఉన్నప్పుడు మనుషులతో కూడా నువ్వు సరిగా ఉంటావు. ఒక వ్యక్తి మనుషులతో తన యేసుప్రభుడి గురించి రాయబడింది, ఆయన మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచు ఉండను. ఈ రోజున మన బిడ్డలకు అటువంటి ఆశీర్వాదం కావాలి. మనం అటువంటి సాక్షులుగా విశ్వాసులు ఉన్నప్పుడు బ్రతకాలి. దావీదు ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తుండేవాడు. ఒక సంభవం జరిగింది అక్కడ, చదవండి 7వ వచనం. అక్కడ దావీదు ఫిలిస్తీయుడిని చంపి, అంటే గొల్యాతును చంపి తిరిగి వచ్చినప్పుడు ఉండమ్మా 7వ వచనమ్మా, స్త్రీలు గాన ప్రతిగానములు చేయొచ్చు, సౌలు వేల కొలదియో ఏం పాడారంట వాళ్ళు పాట? ముందు సౌలు పేరే చెప్పారుగా. వాళ్ళందరూ తట్టుకోలేక ఆనందం గొల్యాతుని చంపేసి శత్రుబాధని చెడిపించేటప్పుడు వాళ్ళందరూ పాటలు పాడుతూ సౌలు వేల కొలది చంపెనో డోడోండోడోండో, సౌలు వేల కొలది అంటే అయ్యగారి కాలు రెగరేసుకుంటూ వీడు చంపాలేదు పెట్టలేదు ఆయన, కానీ అని వచ్చాడు. రెండో చరణం ఏంటంటే దావీదు అనగానే ముఖం ఎకారం అయిపోద్ది. అదేందో నువ్వు బాగానే చేస్తావు కానీ వంటమ్మా పక్కింటి వాళ్ళు అయితే అన్నారు అనుకోండి, అక్కడికే పోయితాను, ఇంకా ముగించలేదు. మా అమ్మ చేయనట్టు నువ్వు చేసినట్టు నువ్వు చేయలేదు అనండి, అబ్బా ఇంకా అంతే. ఆ రోజు ఇంకేమంటే తిండే ఉండదు కదమ్మా. అయితే ఎందుకండి
అదే అసూయ అంటారు. దానికి రంగు, రుచి, వాసన ఏమీ లేదు, కానీ అది ఏ సోర్సెస్ నుంచి లోపలికి వెళ్తుందో, ఈ సెల్ ఫోన్ అక్కర్లా, ఇంటర్నెట్ అక్కర్లా, ఏ కనెక్షన్లు అక్కర్లా, ఆటోమేటిక్గా పుట్టుకొచ్చుద్దట లోపలి నుంచి. దావీదు 10,000 కొలది హతము చేశాను అనగానే ఆ మాటలు సౌలుకు అలర్జీ వచ్చేసింది అన్నమాట. గొగ్గురుపాటు కలిగింది. ఏమంటున్నాడు చూడండి, కోపం తెచ్చుకొని ఏం చేశాడు చూడండి. వాళ్ళు అంటే నా స్థానం పోతుంది, ఇదేనండి పెద్ద పోరాటం. నా స్థానం ఎవరైనా కొట్టేస్తారేమో, నాకు రావాల్సిన మర్యాద వాళ్ళకి వెళ్ళిపోద్దేమో, నాకు రావాల్సిన మెప్పులు ఇంకోళ్ళకి వెళ్ళిపోతాయేమో, నా యొక్క రావాల్సినటువంటి గౌరవం ఇంకోళ్ళు తీసేసుకుంటారేమో, నాకు రావాల్సిన డబ్బులు ఒకటి కొట్టేస్తాడేమో. పోనీ ఇట్లా చూసుకుంటారు లోకంలో చూసేవాళ్ళు. ఇంకేం తీసుకుంటావులే, నా రాజ్యం తీసుకుంటాడు అంతే కదా ఆ సౌలు, ఆ దావీదు అని కోపం తెచ్చుకొని ఒక మాట ఉంది 9వ వచనం. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద, ఇదేంటి కొత్త రకంగా ఉంది ఈ చూపు, ఇదేం చూపు, విషపు చూపు. అక్కడ యోనాతానికి ఏమో చాలా ఇష్టమైపోయింది దావీదు అంటే, ఇక్కడ సౌలుకేమో దావీదుని చూస్తుంటేనే కళ్ళన్నీ బైర్లుగా అమ్ముతున్నాయి అన్నమాట, గుడ్లెర్ర చేసేస్తున్నాడు అన్నమాట, ఏయ్ అంటాడు అన్నమాట. నాటి నుండి 10వ వచనం చూడండి. మరునాడు దేవుని యొద్ద నుండి ఎవరు వచ్చారు? అన్ఇన్వైటెడ్ గెస్ట్. నీలో ఒక అసూయ వచ్చిందంటే వెంటనే వాడు వచ్చేస్తాడు. ఎవడాడు? గోతికాడ నక్కలా కోసుకొని కూర్చుంటాడంట. ఎప్పుడు దేవుని ఆత్మ సౌలును విడిచిపెట్టాడో అప్పుడు దురాత్మ ఎంటర్ అయిపోయాడు. ఈరోజు చాలామంది జీవితాల్లో ఇది గమనించడం లేదు. మీరు ఏ ఆత్మతో ప్రేరేపించబడుతున్నారో తెలుసుకుంటున్నారా? ఏ ఆత్మ మిమ్మల్ని నడిపిస్తుంది? మీలో ఉన్నవాడు ఎవడు అని గమనిస్తున్నారా? దాని యొక్క పర్యవసనం ఏంటో చూస్తే, సౌలుకి ఎప్పుడైతే దురాత్మ వచ్చిందో, అతనిలోకి వచ్చిందో, అతడు దావీదు, అక్కడ 10వ వచనంలో దావీదు మునుపటిలాగానే వీణ పట్టుకొని వాయించను. సౌలు చేతిలో ఒక ఈట ఉండగా అంటే ఈటేసి పొడుస్తాడంటే ఏందది? అవతల ఉండి చంపాలంటే ఇప్పుడు పిచ్చి ముదిరింది. ముందేమో కోపం వచ్చింది, విషపు చూపు వచ్చింది. ఇప్పుడేమైంది? మనిషిని లేపేరా, ఇదే భాష వాళ్ళ మాట్లాడుకుంటున్నారు. లేపేస్తావట. ఆ మనిషి నాకు వ్యతిరేకంగా మాట్లాడా, వాడు లేపేయి. వాడు నాకు అడ్డంగా ఉన్నాడా, వాడు లేపేయి. ఆ లేపేయి అనే మాట సైతాన్ని మాట అంటే రానివ్వకండి మీ నోట. ఆ డైలాగులు తెగ తిరుగుతాడు ఈ లోకంలో అనుకుంటా. ఎత్తేస్తాం, లేపేస్తాం, నరికేస్తాం, చంపేస్తాడు అంటాడు. ఈట పట్టుకొని ఇసిరాడంట. ఒకసారి కాదు, 2 మార్లు దేవుడు తప్పించాడు. అంటే ఎప్పుడైతే ఒక అసూయ ముదిరితే అది కక్షగా మారిపోద్దండి, కక్షగా మారిపోద్ది. ఎందుకు దావీదు ఏం చేశాడు? అతన్ని దావీదు ఏమన్నా దూషించాడా? అతను ఏమన్నా ఎక్కిరిచ్చాడా? పోనీ ఏం లేదు. అతను ఎక్కడికి వెళ్ళినా సుబుద్ధి కలిగి ఉన్నాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు, మంచి జయం తీసుకొచ్చిస్తున్నాడు, సహస్రాధిపతిగా నియమించాడంట అతన్ని. ఎక్కడుంది అది? ఎక్కడికి వెళ్ళినా 13వ వచనం. కాబట్టి సౌలు అతని యొద్ద ఉండనీయక సహస్రాధిపతిగా చేసి అతడు జనులకు ముందు వచ్చుచు అది ఎట్టగలాగా యుద్ధంలో పెట్టి చంపించేయాలని చూశాడో మరి ఏంటంటే తన దగ్గర లేకుండా. ఇంకోటి ఏంటి, దేవుడు తోడై ఉండటం చూసి భయపడ్డాడు దావీదుకి. దావీదు నేను చంపడం కాదు, దావీదే నన్ను చంపుతాడేమో అని భయపడి అతన్ని అధికారిగా చేశాడు. కానీ ఆ మనస్సు మారలేదు, ఆ హృదయంలో పశ్చాత్తాపం లేదండి. పశ్చాత్తాపం లేనప్పుడు నీ హృదయం సాతానికి
ఆయా సమయాల్లో నిన్ను శోధించటం వేరు, ఆయా సమయాల్లో నిన్ను ప్రేరేపించడం వేరు. ఆ సాతాను ఏకంగా నీ హృదయంలో జొరబడి అందులో గూడు కట్టుకోవటం వేరండి. చివరిగా ఆ వచనం మీరు అండర్లైన్ చేసుకోండి, ఇంతసేపు విన్న మాటకి మనసులో ఉంచుకోవడానికి. యాకోబు పత్రిక, యాకోబేరండి 4:7 అది మెయిన్ పాయింట్. అదండి, ఊరకే పొమ్మంటే పోదు సైతాను. ఏంటంటే దేవునికి లోబడకపోతే నీ హృదయంలో పాపానికి చోటిస్తే సాతానికి నువ్వు నీ హృదయం ఇచ్చినట్లే. దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదిరించుడి. అప్పుడు ఎప్పుడు? దేవునికి లోబడ్డప్పుడు. సరేండి, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడి మీద నుండి పారిపోండి. దేవునికి లోబడమన్నప్పుడు దేవుని వాక్యానికి లోబడాలి, మనస్సాక్షి ప్రేరేపణలకు లోబడాలి, దేవుని చిత్తానికి లోబడాలి. దేవునితో మనం బ్రతికినప్పుడు దేవునికి సమీపంగా ఉండాలి. దేవునికి దగ్గరలో ఉన్నప్పుడు సాతాను మనం ఈజీగా ఎదిరించగలం. లేకపోతే వాడు బలం లేనోడే కానీ యుక్తి లేనోడు కాదు, కుయుక్తులు ఉపయోగించేవాడు. కాబట్టి సింహం కాకపోయినా సింహంలాగా మనల్ని భయపెట్టి మోసాలకి, అన్యాయాలకి, అపవిత్రతకి ప్రేరేపిస్తాడు. కాబట్టి అపవాదికి చోటు ఇవ్వకుండా దేవుని కొరకు జీవిద్దాం. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం నోరు తెరిచి, నాయన ఎన్నోసార్లు అసూయకు చోటిచ్చి, గర్వానికి చోటిచ్చి, సోమరితనానికి చోటిచ్చి, నిర్లక్ష్యతకు చోటిచ్చి బలహీనమైపోతున్నానయ్యా. అపవిత్ర ఆత్మలు నన్ను తొందర చేస్తున్నాయ్యా. నిద్రాత్మ, తిండిపోతాత్మ, వ్యభిచారాత్మ రకరకాలుగా నన్ను శోధిస్తున్నప్పుడు తండ్రి నాయన నేను వాటిని జయించలేకపోతున్నానయ్యా. నీకు సమీపంగా ఉండడానికి, నీ చిత్తములో ఉండడానికి, నీ వాక్యానికి లోబడటానికి సహాయం చేయి నాయన. దేవునితో గడిపే సమయం మాకు దయచేయి. దేవుని ఆత్మ కలిగిన వారితో మేము ఏకీవించడానికి సహాయం చేయ్యా. యోనాతాను మనస్సు దావీదు మనస్సుతో కలిసిపోయినట్లు మా మనస్సు నీతో కలిసిపోవడానికి సహాయం చేయ్యా. దావీదు కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చి నీ ప్రేమను మాకు అందించి, నీ సహనము, ఓర్పు, నీ పరిశుద్ధత మాకు మాదిరి చూపించావయ్యా. నీతో స్నేహం చేయడానికి మాకు సహాయం చేయి. సౌలు వలె మా హృదయాలు కఠినపరచుకోక, సౌలు వలె అసూయతో నిండిన వారిగా, కక్షతో నిండిన వారిగా, అస్థిరమైన మనస్సు కలిగిన వారిగా, మాట తప్పేవారిగా, యుక్తులు కుయుక్తులతో, సాతాను యుక్తులతో నిండిన వారిగా మేము అయిపోకుండా ఈనాటి విశ్వాసులకు సహాయం చేయ్యా. వారు మాలో జొరబడలేకపోతే మమ్మల్ని తప్పుదారి పట్టించడానికి, మమ్మల్ని మోసగించడానికి, మా ఆలోచనలు చెదరగొట్టడానికి, మాలో గురుగులు విత్తడానికి, దురాత్మ సంబంధమైన తలంపులతో నింపడానికి వాడు ప్రయత్నిస్తున్నాడు అన్నది అసూయ, ద్వేషము, కోపము, గర్వము, ఇవి సాతాను వెదజల్లే విత్తనాలు అన్నది మేము గుర్తించుటకు సహాయం చేయండి. ఆయన దీనులమై ఉండడానికి, సుబుద్ధి కలిగి ఉండడానికి, విరిగిన హృదయం కలిగి ఉండడానికి, నీ మాట విని వణికేవారిగా ఉండడానికి, నీతో ఉండడానికి, నిన్నే స్తుతించు వారిగా ఉండడానికి సహాయం చేయండి. దావీదు నిన్ను స్తుతించిన వలన దురాత్మలు తన దరికి లేదు కనుక నాయన మా జీవితాల్లో స్తుతి, ఆరాధన దయచేయ. మేము నీ ఆవరణలో కూడి స్తుతిస్తున్నప్పుడల్లా నీ పరిశుద్ధాత్మతో అభిషేకించబడుతున్నామని, మమ్మల్ని విసిగిస్తున్నా, మమ్మల్ని తొందర చేస్తున్నా దురాత్మల నుంచి మేము విడిపించబడుతున్నామన్నది గుర్తించడానికి సహాయం చేద్దాం. మేము విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తున్నప్పుడు, మాలో ఉన్న విషమంతా మేము కక్కుతున్నప్పుడు నీ కృపతో, నీ ప్రేమతో, నీ క్షమాపణతో మా హృదయాలు నింపుతున్నామని, హృదయ శుద్ధితో బ్రతుకగలుగుతున్నామన్నది గుర్తించుటకు సహాయం చేయాలి. ప్రార్థనా శక్తిని మేము మరవకుండా సహాయం చేయాలి. స్తుతి ఆరాధనలో ఉన్న శక్తిని
దురాత్మలను పారద్రోలగల శక్తిని నాయన స్తుతిలో ఉందన్నది మేము గుర్తించడానికి సహాయం చేయనా. నిన్ను హత్తుకోవడానికి నీ అవగాహన కలిగి మేము ఈ లోకంలో నిన్ను కలిగి జీవించడానికి సహాయం చేయాలి. ఇంకా ఎందరో అపవాది చేతుల్లో నలిగిపోతున్నారయ్యా, అపవాదుల చేత పీడించబడుతున్నారయ్యా, శోధించబడుతున్నారయ్యా. అటివారు మోకాళ్ళ మీద పెడితే అపవాదిని జయించొచ్చన్నది గుర్తించడానికి, అపవాదిని ప్రార్థనలో ఎదిరించగలిగిన శక్తిని పొందడానికి సహాయం చేయండి. మా కుటుంబాలలో కలహాలకు కారణం సాతానేనన్నది, భేదాభిప్రాయాలకు కారణం సాతానేనన్నది, అలజడులకు కారణం వాడేనన్నది, సంఘాలను చెదరగొట్టడానికి యుక్తులు కుయుక్తులు పట్టుతున్నవాడు వాడేనన్నది, వాడి కుయుక్తులను పసిగట్టి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తరిమి కొడుతున్నాము నాయన. ఈ మందిరంలోనికి అపవాది అడుగు పెట్టకుండానట్లుగా ప్రతి వాడి హృదయముని రక్తములో కడగబడుటకు, విరిగిన హృదయాలతో నీ సన్నిధిలో నిన్ను ఆరాధించుకున్నట్టుకు సహాయం ఇచ్చాయి. గొర్రె తోలు కప్పుకున్న తోడేళ్లు మాకు వద్దు నాయన. తెల్లని వస్త్రములు ధరించి హృదయంలో కుళ్ళు కుషిద్దాలు పెట్టుకున్న పరిచయులు బట్టి భక్తి మాకు వద్దయ్యా. శుద్ధ హృదయాలు మాకు దయచేయన. చిన్న సంఘమైన కొద్ది మంది అయినా ఏక హృదయం కలిగి దేవుని ఆత్మతో నింపబడిన వారిమైతే అద్భుత కార్యాలు నీ కొరకు చేయగలమన్నది, సాతాను బంధకములలో ఉన్న వారిని విడిపించగలమన్నది మేము గుర్తించుటకు సహాయం ఇచ్చాము. ఈ రాత్రి నాయన ఎవరెవరు ఎక్కడెక్కడ దురాత్మల చేత పీడించబడుతున్నారో, ఒకప్పుడు విశ్వాసులుగా ఉండి నీకు దూరమై సాతానుకు చేరువై బయటపడలేని పరిస్థితుల్లో మూలుగుతున్నారో, వారి జీవితాలను వృధాపరుచుకున్నారు. అటు వారిని ఒక్కసారి కనికరించాయా, ఒక్కసారి అటు వారికి అవకాశం దయచేయ. అటు వారి కొరకు విజ్ఞాపన చేయడానికి మాకు సహాయం చేయ. శుద్ధ హృదయాలను మాకు దయచేయ. యేసుక్రీస్తు నామములో దుష్ట శక్తుల నుంచి విడుదల ఉన్నదన్నది విశ్వసించుటకు సహాయం చేయ. ఆనాడు నీవు నీ శిష్యులను పిలిచి నానా విధములైన రోగములను స్వస్థపరచుటకు, దయ్యములను వెళ్ళగొట్టుటకు అధికారం ఇచ్చినావు కదా. ఆ అధికారము యేసుక్రీస్తు నామములో ఉన్నదని మేము విశ్వసించుటకు, నీ నామములో బంధకములలో ఉన్న వారికి విడుదలను ప్రకటించుటకు సహాయం చేయి. ఈ రాత్రి ఎవరి మీద సాతాను ప్రభావం లేకున్నట్లు మేము నీ మోకాళ్ళలో మీద నీ సన్నిధిలో ఉన్నప్పుడే నీ ఆత్మచేత మేము ముట్టబడినట్లు పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించు. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఆగస్టు 27వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీరు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది.
మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా.